కొత్తగా వచ్చే రచయితలకు, దర్శకులకు ఉపయోగపడేటువంటి ఛానల్ తెలుగు యంగ్ డైరెక్టర్స్. మన ఛానల్‌లో ఒక సబ్‌స్క్రైబర్ ఒక చిన్న సందేహాన్ని వెలిబుచ్చారు. అదేంటంటే మనకు ఐడియాలు ఎలా వస్తాయి? ఆ వచ్చిన ఐడియా సినిమాకి పనికొస్తుందా? లేదా ఎలా తెలుస్తుంది? అలాగే ఒక దర్శకుడు షూట్ చేస్తున్నప్పుడు గానీ, లేదా రచయిత రాస్తున్నప్పుడు గానీ, ఇది ఒక మంచి సబ్జెక్టు, సూపర్ సబ్జెక్ట్ అని ఎలా తెలుస్తుంది? అనేటువంటి 3 ప్రశ్నలు వేశారు. మనకు ఐడియాలు ఎలా వస్తాయంటే, మనం ఏదైనా విషయాన్ని చదువుతున్నప్పుడో, ఏ సినిమా చూస్తున్నప్పుడో, లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్‌కి మనం స్పందించినప్పుడు, అదే విషయం మన మనసులో బాగా మెదులుతూ ఉంటే, మనకి కొద్దిగా పేపర్ మీద పెట్టేట్టు అలవాటుగా అనుకుంటే, అదొక కథగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత అదే స్క్రీన్ ప్లే కూడా మారొచ్చు. ఇలా ఐడియా ఎందుకైనా రావచ్చు. కానీ ఐడియాలు రావడానికి మాత్రం తప్పకుండా రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ అని నేను చెప్తాను. అలాగే రాసుకున్నటువంటి కథ అనేది అసలు సినిమాకి పనికొస్తుందా రాదా అనుకుంటే దానికి 3 అంశాలు ఉన్నాయో లేవో చూసుకోండి. దానికి ఒక హీరో లేదా హీరోయిన్ ఉండాలి. అంటే ఒక ప్రధాన పాత్ర ఉండాలి. ఆ కథకి ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంటే అది సినిమాగా డెవలప్ చేయడానికి పనికొచ్చేది. అలాగే 3వ అంశం, రచయిత రాస్తున్నప్పుడు ఆ సన్నివేశానికి సంబంధించి, ఆ పాత్రకి సంబంధించినటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవి మనసులో మెదలినప్పుడు, అలాగే దర్శకుడు షూట్ చేస్తున్నప్పుడు, యాక్టర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు రాసుకున్నది రాసుకున్నట్టుగా స్క్రీన్ మీదకి వస్తూ మనసుకి హత్తుకున్నట్టుగా ఉంటే ఇది ఒక సూపర్ హిట్ సినిమా అవుతుందని దర్శకులకు కూడా అనిపిస్తుంది. ఈ 3 అంశాల గురించి వివరిస్తూ నేను తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్ చూసి మీ అభిప్రాయాలు నాకు తప్పకుండా తెలియచేయండి.